సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు 1,229 కోట్లు. ఏడాదిలో 7 లక్షల పైగా ఫిర్యాదులు. 2023తో పోలిస్తే 5.7% తగ్గిన నేరాలు. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘాట్కు ప్రారంభమైన మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర. నిగంబోధ్ ఘాట్ పానీయాలు, చిరుతిళ్లకే ఎక్కువ ఖర్చు. గ్రామాలు, పట్టణ కుటుంబ వ్యయంలో దీనికి అధికం. గ్రామీణ వ్యయంలో ఏపీది 13వ స్థానం. పట్టణవాసుల ఖర్చులో 18వ స్థానం. 1990లో పీవీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణలు చేపట్టిన మన్మోహన్ తాను ప్రధానమంత్రి అయ్యాక వాటిని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లి స్పష్టమైన ఫలితాలు సాధించారు. 2009లో కుదిరిన భారత్-ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఊబితెరలు అయింది. 2004లో $1,300 కోట్ల ఉన్న భారత్-ఆసియాన్ వాణిజ్యం 2014కు వచ్చేసరికి $7,000 కోట్లకు పెరిగింది. 2004 నవంబర్లో చైనా అధ్యక్షుడు హువా జింటావోతో భారత్ సందర్శించిన మన్మోహన్ సింగ్ 2008 జనవరిలో చైనా వెళ్లారు. 2013లో మరోసారి చైనా పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా ఢిల్లీ, బీజింగ్, కోల్కతా, కున్మింగ్, బెంగళూరు, చింగ్దుల మధ్య సహోదర నగరాల ఒప్పందం కుదిరింది. ఇండియా అటవీ స్థితిగతుల నివేదిక 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 5,286 చదరపు కిలోమీటర్ల అడవులు నాశనమయ్యాయి. మహారాష్ట్ర 4,095, తెలంగాణ 3,983. వయసు మళ్లిన జనాభా పెరుగుతుంది. రిలయన్స్ ఎతికి కర్కినో హెల్త్కేర్. లావాదేవీ విలువ 375 కోట్లు. సాంకేతిక ఆధారిత ఆంకాలజీ సేవలు అందించే హెల్త్కేర్ ప్లాట్ఫామ్ కర్కినోస్కు 375 కోట్లు కొనుగోలు చేసినట్లు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించింది. కోఫోర్జ్ లిమిటెడ్లో సిగ్నిటీ టెక్ విలీనం. 5 సిగ్నిటీ షేర్లకు 1 కోఫోర్జ్ షేరు జారీ. మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు. ప్రతి జిల్లాకు 1 సైబర్ నేరాల పోలీస్ స్టేషన్. డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదు. గంజాయి సాగు 100 ఎకరాలలోపే ఉంది. కృష్ణానది కోతకు కరిగిపోతున్న పాత ఎడ్లంక, రేగుల్లంక. పాత ఎడ్లంక, వలంక గ్రామం, పల్లెపాలెం తూర్పు, పల్లెపాలెం ఎస్సీ కాలనీ, అరటిలంక తదితర శివారు గ్రామాలతో కూడిన చిన్న పంచాయతీ. 1,150కు పైగా జనాభాతో 750 మంది ఓటర్లు ఉన్నారు. పరిశోధనలపైనే ఫార్మా చూపు. కొత్త ఏడాదిలో కంపెనీల తొలి ప్రాధాన్యం ఇదే. అండగా కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, అధిక వృద్ధిపాటులో ఔషధ పరిశ్రమ. అదానీ గ్రీన్ ఎనర్జీ కొత్త అనుబంధ సంస్థ ఏర్పాటు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏజీఈఎల్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం పూర్తిస్థాయి అనుబంధ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ 68 లిమిటెడ్ AGE68Lను ఏర్పాటు చేసి శనివారం ప్రకటించింది. ఈ కొత్త సంస్థ పునరుత్పాదక ఇంధన రంగంలో పనిచేస్తుందని స్టాక్ ఎక్స్చేంజ్లకు ఏజీఈఎల్ సమాచారం ఇచ్చింది. పవన, సౌర, ఇతర పునరుత్పాదక వనరుల నుంచి ఇంధనాన్ని సృష్టించడం, అభివృద్ధి చేయడం, అమ్మడం, సరఫరా చేయడం వంటి వాటిపై AGE68L దృష్టి సారిస్తుందని తెలిపింది.